ఈ నగలన్నిటినీ నేను రాఖీ పెళ్లి కోసమని చేయించాను. బాగా ఘనంగా వైభవంగా తన పెళ్లి చేయాలనుకున్నాను. కానీ చూసావా, తన జీవితం అక్కడితోనే ఆగిపోయింది. నా కూతురి లోకం నుండి వెళ్ళిపోయింది. మోహిని, ఒక్క విషయం ఆలోచించు. మరొక అమ్మాయి తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంట్లో అడుగుపెట్టింది. తను నీ కోడలు. నువ్వు చెప్పింది నిజమే. ఈ నగలన్నీ నేను తనూకిచ్చేస్తాను. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు తనే నా కూతురు. మీరు ఇక్కడేం చేస్తున్నారు మోహిని? నగలు చూసుకోవటానికి ఇదేనా సమయం? ఎందుకు? ఏమైంది? ఫైనల్లీ ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఇంత బాధలో కూడా అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఈ విషయంలో రిషి సంతోషంగా లేడు. మీరు కూడా ఏంటండి? మన రిషబ్ ఇంక చిన్నవాడు, కొన్ని విషయాలు అర్థం చేసుకోలేడు. కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అసలు ఆలోచించడానికి టైం ఎక్కడుంది? బాగా అలసిపోయాను, నేను నిద్రపోవాలి. మోహిని, నువ్వు కూడా అలసిపోయావు కదా, తొందరగా పడుకో. చూడప్పు, అసలే నీ మీద రాక్షసుడు అటాక్ చేశాడు. బాగా అలసిపోయి ఉంటావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. అవునప్పు, చాలా దూర ప్రయాణం చేసొచ్చావు. వచ్చిన వెంటనే ఈ విధంగా జరిగింది. వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. మల్హోత్రా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఏం జరుగుతోంది? ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కోడలుగా అంగీకరించినా నేను మాత్రం నిన్న ఇంటి కోడలుగా అంగీకరించాను. అర్థమైందా నీకు? చాలా విషయాలు జరిగాయి. అయినా ఇవన్నీ జరగాల్సినవే కదా. ప్రస్తుతం జరిగేవి అసాధారణ విషయాలు కావు, కానీ జరగబోయే అపాయకర విషయాలు. వాటిని ఆపాలి. అపరంజిత ఏమీ తెలియనట్టు నటిస్తుంది. ఆవిడ సంజయ్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్ళయ్యాక ఆయన్ని చంపి బ్రహ్మ రాక్షసుడిగా మార్చారు. ఆ రాక్షసుడిని నాశనం చేసే దారి నాకు ఆవిడ చూపగలుగుతుంది. మా అమ్మ నన్నల ఆత్మలకు శాంతి కలిగించే మార్గాన్ని ఈవిడ చూపగలుగుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.